బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. తగలబడిపోతుంది బస్సు. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రయాణికుల్ని బస్సు నుంచి దింపేశాడు డ్రైవర్. కేపీహెచ్బీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ కేపీహెచ్బీలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఏ బస్సులో అయితే మంటలు చెలరేగో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. తగలబడిపోతోంది బస్సు. ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు. ప్రయాణికుల్ని బస్సు నుంచి దించేశాడు డ్రైవర్. కేపీహెచ్బీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ కేబీహెచ్బీలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు తగలబడిపోతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయో. ఈ చిన్న సైజు మంటలు కూడా కాదు. ప్రయాణికుల్ని బస్సు నుంచి డ్రైవర్ చాకచక్యంగా ముందుగానే ఇన్ఫార్మ్ చేసి దించేశాడు కాబట్టి ప్రాణాపాయం కొంత తప్పిందని అనుకోవచ్చు. అసలు మంటలు ఏ విధంగా చెలరేగాయి, అసలు ఎందుకు ఈ స్థాయిలో మంటలు చెలరేగే వరకు ఏం జరుగుతుందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీతని అడిగి తెలుసుకుందాం. ప్రణీత, అసలు ఈ స్థాయిలో మంటలు చెలరేగేంత అన్సేఫ్టీగా అక్కడ ఏం వస్తువులు ఉన్నాయి, మంటలు ఏ విధంగా చెలరేగాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఎందుకు మంటలు చెలరేగాయి అనేది మాత్రం ఇంకా ఫైర్ అధికారులు అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బస్సులో చెలరేగినటువంటి మంటలను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. దుర్గమల్లేశ్వరికి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇది ఒక స్లీపర్ బస్సు. సో ప్రయాణికులు అక్కడ కుకట్పల్లిలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి కేవలం ఒక 5 మెంబర్స్ ప్యాసింజర్స్ మాత్రమే ఆ టైంలో ఉండిండే. అయితే లైట్ గా పొగలు వస్తుండటంతో డ్రైవర్ అప్రమత్తమై స్టార్టింగ్ వాళ్ళని కిందికి దించేశారు. సో అక్కడ వాటర్ కొట్టేటువంటి ప్రయత్నం చేసే లోపే మంటలు పూర్తి స్థాయిలో బస్సు మొత్తానికి కూడా వ్యాపించాయి. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఫైర్ కి ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. సో ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే కంప్లీట్ గా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే వీకెండ్ కావడంతో అక్కడ రద్దీగా ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సో ప్రెసెంట్ మంటలు అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే దేని కారణంగా ఈ మంటలు చెలరేగినటువంటిది మాత్రం ఇప్పుడు ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. హైదరాబాద్ కేబీహెచ్బీలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. ఏ స్థాయిలో తగలబడిపోతుందో బస్సు మనం స్క్రీన్ మీద విజువల్స్ లో చూడొచ్చు. మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రయాణికుల్ని బస్సు నుంచి డ్రైవర్ చాకచక్యంగా ముందుగానే పొగ రావడంతో గమనించి 5 ప్యాసింజర్లు ఉంటే 5 కిందకి దించారు. కేపీహెచ్బీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ బస్సు తగలబడిపోవడంతో వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ బస్ పాయింట్స్ దగ్గర ఉండడం ద్వారా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ బస్సులో మంటలు ఎలా చెలరేగాయి అనే దాని గురించి ఇంకా తెలియరావాల్సి ఉంది. హైదరాబాద్ కేబీహెచ్బీలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. బస్సు ఏ స్థాయిలో తగలబడిందా అనేది, మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయని ప్రయాణికుల్ని బస్సు నుంచి దింపేశాడు డ్రైవర్. దీంతో చాకచక్యంగా ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళందరూ దిగిపోబట్టి కొంత ప్రాణ నష్టం తగ్గిందని చెప్పుకోవాలి. ఇంకా బస్ బోర్డింగ్ పాయింట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ప్యాసింజర్లు 5 మాత్రమే ఉన్నారు. ఇంకా ప్రయాణం మధ్యలో అయ్యుంటే ఇంకా ఎంత ప్రమాదం జరిగేదో అర్థం చేసుకోవచ్చు. కేబీహెచ్బీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ మంటలు చెలరేగడంతో ఆల్రెడీ బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అలాగే బస్ని క్యాచ్ చేయడానికి వెళ్లే వాళ్ళు అందరూ కూడా ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం అక్కడ జనమంతా గుంపుగూడిపోయి ఆ బస్సు తగలబడుతున్న దృశ్యాలను చూస్తున్నారు. బస్సులో మంటలు ఏ విధంగా చెలరేగాయి అనేది తెలియరావాల్సి ఉంది.